ఇంకొక ముఖ్యమైనది, ఇప్పుడు భార్యాభర్తల్లో ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు గొడవలు అవుతున్నాయి విపరీతంగా, మధ్యవర్తులు పెడతారు మీరు. ఆ మధ్యవర్తుల విషయం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మీ భర్త సైడ్ వాళ్ళు కావాలి, ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చెప్పింది ఏమంటారు, ఆ అమ్మాయి చెప్పింది ఏమంటారు. విన్నాక ఈ విషయాలు తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇలా అన్నాడు రా వాడు, ఇలా చేశారు రా వాళ్ళు, వాళ్ళ సంసారం ఎలా ఉందిరా అని. అంటే ఎవరు నష్టపోతున్నారు దానివల్ల? మీ జీవితం ఊళ్ళో తెలిసిపోయింది మొత్తం అంతా. కాబట్టి ఒక్క క్షణం కూర్చోండి, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు కూర్చోండి, ఫస్ట్ మీ ఇద్దరు కూర్చోండి ఒక చోట. అసలు దేనివల్ల నాకు సమస్య వచ్చిందని భర్త ఆలోచించండి, దేనివల్ల నాకు సమస్య వచ్చిందని భార్య ఆలోచించండి. ఇద్దరు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 10 రోజులైనా సరే మీ ఇద్దరు కూర్చుని ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చి ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకు వస్తుంది, ఎందువల్ల జరుగుతుంది. నీ మిస్టేక్లు తెలుస్తాయి, అతని మిస్టేక్లు తెలుస్తాయి. ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి. అప్పటికీ మీది వ్యవహారం తమం లేదు, మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి, అప్పుడు సెటిల్ చేసుకోండి. అలా సెటిల్ చేసుకున్న సంసారాలు చక్కగా ఉంటాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఆనందిస్తారు. అంతేనే కానీ ఎవరో చెప్పిన మాట, ఎవరో చేసిన మాట, మీకు మీరు ముఖ్యంగా ఇద్దరు కలిపి కూర్చోవడం, రహస్యాలు లేకుండా మీ ఇద్దరు మాట్లాడుకోవడం, అది చేసిన రోజుని మీ జీవితాలు. పెళ్ళికి ముందు ఏం చేశారో అది అనవసరం, అది అయిపోయింది. అది పెళ్ళి అయ్యాక భార్యే భర్తకి లోకం, భర్తే భార్యకి లోకం. ఇలా మీరు స్నేహపూర్వకంగా ఉన్నంత కాలం మీకు ఎటువంటి నష్టము రాదు, మీరు విడిపోరు. ఇది ఒక్కసారి గ్రహించండి. నూతనంగా కొత్తగా పెళ్ళైన జంటకి, అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు తల్లిదండ్రులను కాదని, అయినా కూడా వాళ్ళు విడిపోతున్నారు. విడిపోతుంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో అనుమానాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చెప్పిన విషయం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది.